ఈరోజు ఎవరో వేసేటువంటి విచారణ అధికారి కాదు, నువ్వు ప్రత్యక్షంగా నువ్వు సుప్రీంకోర్టుకు పోయి తెచ్చుకున్న ఒక ఆర్డరు. మా తండ్రి చనిపోయేటువంటి విషయాన్ని సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాలని చెప్పి నువ్వు కోరిన పిమ్మట సిబిఐనే ఎంక్వైరీ చేసింది. సిబిఐ కూర్చొని ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దాఖలు చేసిన తర్వాత నీకేం అబ్జెక్షన్స్ అమ్మా? కోర్టుకు పోతావు, నువ్వు సుప్రీంకోర్టుకు మళ్ళా పోతావు. పోయి నువ్వు అడిగే అభ్యర్థన ఏంటంటే ఇంకా లోతైన అధ్యయనం చేయాలి. తల్లి ఎంత లోతుగా అధ్యయనం చేస్తే నీ తండ్రికి అంత అపకీర్తి వస్తుందమ్మా, నీకు అర్థం కావడం లేదు. ఎంత లోతుగా అధ్యయనం చేస్తే అంత పాపం ఆ నాయకునికి, ఆ ప్రజానాయకునికి అప్రతిష్ట పాలు చేస్తావు నువ్వు. నీకు అర్థం అవుతుందో లేదో ఒకసారి గుర్తుపెట్టుకో. ఈరోజు ప్రధానంగా ఈ యొక్క కేసు సంబంధించి ఫస్ట్ టెస్ట్ మనీ ఏదన్నా ఉందంటే ఆ యొక్క వివేకానంద రెడ్డి హత్యలో పాల్పంచుకున్నటువంటి దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం. ఈ దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం దయచేసి అందరికీ నేను సర్క్యులేట్ చేస్తాం. ఇది పబ్లిక్ డొమైన్లో కూడా ఉంది. దస్తగిరి ఏమని ఇచ్చాడమ్మా? ఎక్కడన్నా అవినాష్ రెడ్డి చెప్పాడని ఎక్కడన్నా ఉందా? దీంట్లో క్లియర్గా దీంట్లో ఎర్రగంగిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే 24 గంటలు వివేకానంద రెడ్డి గారికి నీడగా ఉన్నారో ఆ వ్యక్తి ఒక ల్యాండ్ డీల్, ఒక భూమికి సంబంధించినటువంటి ఒక తగాదా బెంగళూరులో సాల్వ్ చేయను పోయినామని, దాంట్లో ఏదో డబ్బులు వచ్చిందని, ఆ డబ్బులు పంపకంలో ఎర్రగంగిరెడ్డికి వివేకానంద రెడ్డికి మనస్పర్ధాలు వచ్చాయని చెప్పి ఈ స్టేట్మెంట్ దస్తగిరిచ్చినటువంటి స్టేట్మెంట్. ఇది వాస్తవం కాదా? ఎర్రగంగిరెడ్డికి మీ తండ్రి వివేకానంద రెడ్డి గారికి ఈ విషయం బయటకు వస్తే ఎవరికమ్మా ప్రతిష్ట? ఎవరో ఆస్తుల మీద పోయి ల్యాండ్ సెటిల్మెంట్, ల్యాండ్ డీల్ చేయాలని చెప్పి వివేకానంద రెడ్డి పోయినాడంటే ఎవరికి తల్లి ఆ ప్రతిష్ట? ఇది కాదా ఉండేది దీంట్లో? అది వదిలిపెడదాం. నెక్స్ట్ రెండవది, మీరు మాట్లాడేటప్పుడు ఈ దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో యాదంతి సునీల్ యాదవ్ hit on the gentles area of YS Vivekananda Reddy sir with his right leg and said, మా అమ్మని అడుగుతావరా డాష్ డాష్, మా అమ్మని అడుగుతావరా అని చెప్పి ఆ సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డిని తన్ని ఆయన మీద జెంటిల్స్ మీద, అంటే మీకు తెలిసిట్టది మర్మాయుల మీద కొట్టినట్టు, గొడ్డలతో కొట్టినట్టు. దాన్ని బట్టి ఏమని అర్థమవుతుందమ్మా? ఈ విషయాలన్నీ జనం లేకపోతే ఎవరికమ్మా డ్యామేజ్ అయ్యేది? ఇది ఎవరన్నా మేమిచ్చినటువంటి స్టేట్మెంటా? నువ్వు కాపాడుకుంటున్నావే, మీ దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కదా ఇది. ఎందుకు ఆ కోణంలో మీరు ఆలోచన చేయరు? ఈరోజు ఒక పరస్త్రీని కోరుకున్నాడు వివేకానంద రెడ్డి గారు, పరస్త్రీలతో ఆయన ఎక్కువ గడుపుతాడనేటువంటి ఒక ప్రచారం జరిగేదానికి మీరు చేసేటువంటి పనులు కాదా కారణము? చనిపోయిన వ్యక్తి చనిపోయినాడు, లోతైన అధ్యయనం చేస్తే ఇవే బయటకు వచ్చేది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క విషయం జరిగేటప్పుడు అట్ దిస్ టైం గజ్జల ఉమాశంకర్ రెడ్డి అండ్ సునీల్ యాదవ్ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ సమ్ పేపర్స్. అంటే వివేకానంద రెడ్డి గారిని చంపేటువంటి సమయంలో, ఆయన మీద దాడి చేసేటువంటి సమయంలో వీళ్ళు కొన్ని పేపర్ల కోసం వెతికినారు. ఏంటి అమ్మా పేపర్లు? చెప్పు తల్లి, ఏంటి ఆ పేపర్లు? వీళ్ళు ఏ పేపర్ల కోసం వెతికినారు? ఎక్కడన్నా మీకు అవినాష్ రెడ్డి గారి కుటుంబానికి ఎక్కడన్నా ఆస్తి తగాదాలు ఉన్నాయా, గెట్ట తగాదాలు ఉన్నాయా, ఇండ్ల తగాదాలు ఉన్నాయా? చెప్పు, నాకు అర్థం కావడంలా. మరి ఏంటి ఈ పేపర్లు? లోతైన అధ్యయనం చేస్తే ఇవన్నీ నువ్వు చెప్పాలా? పాపము శివుడు కదా లోక కళ్యాణం కోసం ఆ గర్రాలంతా తెచ్చి కంఠంలో పెట్టుకుంటాడు కదా, ఆ రకంగా మీ తండ్రి యొక్క ప్రతిష్ట దెబ్బతినకూడదని, మీ కుటుంబం యొక్క పేరు ప్రతిష్టలు మసకబారకూడదని, వివేకానంద రెడ్డి గారిని ఎక్కువ లాగితే ఆయనకున్నటువంటి వీక్నెస్ అన్ని బయటపడతాయని చెప్పి అవినాష్ రెడ్డి పడేటువంటి తాపత్రయము నిజంగా జీవితంలో హ్యాట్స్ ఆఫ్ అవినాష్ రెడ్డి గారు. మీ యొక్క త్యాగానికి నిజంగా చెప్తున్నాను. అవినాష్ రెడ్డి గారు పడినటువంటి బాధలు నేను చూసా. ఈరోజు సునీతమ్మ, నువ్వు అవినాష్ రెడ్డి గారి మీద నువ్వు అభియోగాలు చేస్తున్నావు. సునీతమ్మ, నువ్వు కూడా అవినాష్ రెడ్డి గారి మీద అభియోగాలు మోపుతున్నారు. ఒక సింపుల్ ఛాలెంజ్ మీకు ఇస్తాను నేను. 12 సంవత్సరాల నుంచి అవినాష్ రెడ్డి గారు
కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా సుపరిచితుడు. 12 సంవత్సరాల నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నాడు. ఎక్కడైనా ఏ పార్టీ నాయకుడైనా అవినాష్ రెడ్డి గారి క్యారెక్టర్ మీద కానీ, ఆయనకి ఎక్కడైనా అక్రమ పనులు చేస్తున్నాడని కానీ, లేకుంటే ఎక్కడైనా తప్పుదావలో ప్రయత్నిస్తున్నాడని కానీ, ఎక్కడన్నా నేరాన్ని ఆయన పెంచుతున్నాడనేటువంటి అభియోగాన్ని ఎవరైనా ఈ జిల్లాలో చేశారా, భవిష్యత్తులో చేయబోతారా నాకు చెప్పు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా 12 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ప్రజా జీవితంలో ఉంటే ఏ ఒక్కరం కూడా ఇప్పటికీ నేను చెప్తున్నా, తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఆయన శత్రువులు కాదు, మిత్రులు కాదు, ఎక్కడైనా అవినాష్ రెడ్డి గారి ప్రవర్తన మీద ఒక చిన్న బ్లెమిష్ ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ వ్యక్తిని ఒక మర్డర్ కేసులో పెట్టి నానా యాగి, చిన్న వయసు అవుతుంది, అతనికి భార్య ఉన్నారు, పిల్లోళ్ళు ఉన్నారు. ఏందమ్మా మీ కృత శాస్త్రాలకు అంతం ఎక్కడన్నా ఉందా? ఆయన మనిషి కాదా? ఆయన జీవితం కాదా?